సిఐ సమిట్ ఒప్పందాల సారాంశం అమలు చేయడం పైన కంపెనీలు కూడా దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఖచ్చితంగా 3 ఏళ్ల కాల పరిమితిని పెట్టడం, ఈ ఎగ్జిక్యూట్ అయితేనే ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇన్సెంటివ్లు అమలు చేస్తామని భరోసా పెట్టడంతో ఇమీడియట్ గా పనులు మొదలు పెట్టేటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు. అలానే వైజాగ్ లో ఒక భారీ వెంచర్ ఈ ఒప్పందాల ఫలితంగా ఆచరణలోకి రాబోతుంది. క్రెడెన్స్ రియాలిటీ గ్రూప్ చేసుకున్నటువంటి ఒప్పందానికి సంబంధించి విశాఖలో ఇప్పుడు ఒక భారీ ఆఫీస్ స్పేస్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్, హాస్పిటాలిటీకి సంబంధించి హోటల్, వీటన్నిటిపైన ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి క్రెడెన్స్ గ్రూప్ రెడీ అవుతుంది. సిఐఐ సమిట్ లో దీనికి సంబంధించినటువంటి ఒప్పందం జరిగింది. ఇది క్రెడెన్స్ గ్రూప్ అఫీషియల్ గా షేర్ చేసినటువంటి రికార్డ్. అలానే ఇక్కడ మనం చూస్తే కనుక మంత్రి నారా లోకేష్ తో అక్కడ షేర్ చేసుకున్నటువంటి ఒప్పంద పత్రాల దృశ్యం కూడా కనిపిస్తుంది. సో ఇది వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఎంఓయు అయిపోయింది కాబట్టి ఇప్పుడు పనులు మొదలు పెట్టేటువంటి ప్రయత్నాల్లో క్రెడెన్స్ గ్రూప్ ఉన్నట్టుగా సమాచారం. అండ్ క్రెడెన్స్ గ్రూప్ దీనికి సంబంధించినటువంటి డిజైన్స్ ని కూడా ఆవిష్కరించింది. ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్న దృశ్యాలను చూస్తే కనుక ఎవరైనా కానీ విశాఖను ఏ విధంగా మార్చాలి అంటే ఇంటిగ్రేటెడ్ బిజినెస్ లైఫ్ స్టైల్ ఏఐ సిటీ వైజాగ్ అని చెప్పని ప్రమోట్ చేస్తూ వస్తుంది ఈ గ్రూపు. సో వీళ్ళు ఒప్పందం ప్రకారం ఈ బిజినెస్ కాంప్లెక్స్ ని ఇంటిగ్రేటెడ్ వరల్డ్ ఆఫ్ లగ్జరీ బిజినెస్ లైఫ్ స్టైల్ ఇదన్నిటితో కలిపి కట్టాలనేటువంటి డెసిషన్ తీసుకున్నారు. దీనికి సంబంధించి ల్యాండ్ అలాట్మెంట్ ఒప్పందాలు అన్ని జరిగిపోయినాయి కాబట్టి ఇది ఆఫీస్ స్పేస్ జోన్ కింద మనం దీన్ని చూస్తే కనుక ఆఫీస్ స్పేస్ జోన్ 10 లక్షల ఎస్ఎఫ్టీతో కట్టబోతున్నారు. ఇక్కడ 10 లక్షల ఎస్ఎఫ్టీతో ఇక్కడ కార్యాలయాలు, టాప్ గ్రేడ్ కార్యాలయాలు అన్నీ వస్తాయని చెప్పని ఇక్కడ ప్లాన్ చేశారు. ఇది G+26 ఫ్లోర్స్ అనమాట. G+26 అంతస్తులు ఈ నిర్మాణం చేయబోతున్నారు. దీనికి ఆల్రెడీ ప్లానింగ్, డిజైనింగ్ అంతా కూడా అయిపోయింది. అలానే ఇంటిగ్రేటెడ్ ఐజీబీసీ బ్రాండింగ్ తో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ తో చేస్తున్నారు. అలానే దీనికి సమాంతరంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇంకో టవర్, ఇది రెసిడెన్షియల్ టవర్ అనమాట. ఇక్కడ మనం ఆఫీస్ స్పేస్ పక్కనే వాక్ టు వర్క్ అని ఇప్పుడు ఈ మధ్య కొత్తగా వస్తున్నటువంటి కాన్సెప్ట్ ఉంది కదా, దీని ప్రకారం ఇది చూస్తే కనుక G+36 ఫ్లోర్స్ కట్టబోతున్నారు. ఇందులో ఇంకొకటి ఏంటంటే స్కై వ్యూ విల్లాలు, డూప్లెక్స్లు కట్టబోతున్నారు. ఇందులో అదొక స్పెషాలిటీ కాబోతుంది. రాబోయేటువంటి రోజుల్లో డూప్లెక్స్ విల్లాలంటే అది అద్భుతంగా ఆకట్టుకుంటుంది విశాఖ సముద్ర తీరంలో అని. ఇక ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ చిన్న స్క్వేర్ ఇది ఏంటంటే హోటల్ ప్లాన్ చేశారు. స్టార్ హోటల్ ఇందులో ఉంటుంది. ఈ స్టార్ హోటల్ కూడా G+10 ఫ్లోర్స్ 10 అంతస్తుల్లో ఇది కట్టబోతున్నారు. 130 రూమ్స్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. 130 రూమ్స్తో ఇందులో ఈ మొత్తం టోటల్ కాన్సెప్ట్ని డెవలప్ చేస్తారు. అంటే వాక్ టు వర్క్ హోమ్, ఇక్కడ ఆఫీస్ స్పేసెస్ సంబంధించినటువంటి పెద్ద కంపెనీలు వస్తే కనుక స్టేయింగ్ ఆప్షన్ కూడా ఉండేలాగా మొత్తం ఇంటిగ్రేటెడ్ మోడల్లో దీన్ని డెవలప్ చేయాలని చెప్పని డిసైడ్ చేశారు. సో మొత్తం ఇది ప్లాన్. వాక్ టు వర్క్ కాన్సెప్ట్, ఆఫీసు, బిల్డింగ్, రెసిడెన్షియల్ స్పేస్, హోటల్ ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ గా చేస్తున్నారు. దీనికి అంతరికి కూడా 670 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అవుతుందని చెప్పని ఒప్పందంలో ఉంది. అలానే 6,500 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పని ఈ ఒప్పందం సారాంశంగా చెప్తున్నారు. క్రెడెన్స్ రియాలిటీ సంస్థ ఇది వైజాగ్ బేస్డ్ సంస్థ, వైజాగ్ లోనే యాక్టివిటీస్ చేస్తుంది. ఈ సంస్థ చేసినటువంటి ప్రపోజల్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ అనేక నిర్మాణాలు చేసింది. వీళ్ళు చేసినటువంటి ప్రాజెక్ట్స్కి ప్రత్యేకతలు ఉన్నాయి. అలానే ఇక్కడ తీసుకున్నటువంటి ఈ ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ కాన్సెప్ట్ ఖచ్చితంగా వైజాగ్ ఒక ల్యాండ్ మార్క్ అవుతుందని చెప్పని భావిస్తున్నారు. వేర్ లైఫ్, వర్క్ అండ్ హాస్పిటాలిటీ కన్వర్జ్ అనేటువంటి కాన్సెప్ట్తో ఒక 5 స్టార్ హోటల్, 5 స్టార్ ఎక్స్పీరియన్స్ ఆఫీస్ కూడా దీన్ని ట్రియో డెవలప్మెంట్ అని చెప్పని అన్నారు. ఇదంతా ట్రై డెవలప్మెంట్ అని చెప్పని పెట్టి టోటల్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇందులో పొందుపరిచారనమాట. రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీకి ఉండే ఎమ్యూనిటీస్ అన్నీ ఇందులో వస్తాయి. ఇట్లా గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ని ఈ విధంగా డిజైన్ చేస్తారు మొత్తం కూడా. అలానే స్టార్ హోటల్ ఉంటుంది అక్కడ. ఇటు చూస్తే కనుక డూప్లెక్స్ సూట్స్ని ప్లాన్ చేశారు. సో లొకేషన్ వైజ్గా చూస్తే ఇది ఆనందపురం దగ్గరలో వస్తుందని చెప్పని చెప్తున్నారు. తగరపు వలస దగ్గర జరిగేటువంటి నిర్మాణం. ఈ లొకేషన్ విషయంలో చూస్తే క్రెడెన్స్ రియాలిటీ పార్క్ ఈ ఏరియాని ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేశారు. సో ఆ ప్లేస్ లో ఇక్కడ జరిగేటువంటి నిర్మాణంలో ఇది సిటీలో చాలా యాక్సెసిబిలిటీ ఉండేటువంటి ప్లేస్ అవుతుంది. తగరపు వలస దగ్గర చేసేటువంటి ప్రాజెక్టు. సో అతి త్వరలోనే దీనికి భూమి పూజ చేయబోతున్నారు. మొత్తం సిఐఐ సమిట్ జరిగిన వారం రోజుల్లోనే విశాఖ బేస్డ్ కంపెనీ కాబట్టి ఇంకా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. టార్గెట్ 2-3 ఏళ్లలో ఇవన్నీ రెడీ అయ్యేసరికి చాలా అక్కడ ఇమ్యూనిటీస్ అన్ని కూడా మారిపోతాయి. కాబట్టి ఇప్పటి నుంచే పని మొదలు పెడుతున్నారు. పూర్తిగా లగ్జరీ బిజినెస్, గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేసెస్ని తయారు చేయడం, అలానే స్టార్ హోటల్, వీటన్నిటితో కలిపి ఒక కొత్త ప్రపంచాన్ని వైజాగ్ లో సృష్టించడానికి క్రెడెన్స్ గ్రూప్ రెడీ అవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.